dress courtesy by Label Amrita. For wide range of variety collections, please contact Nikila at 925 487 5042. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అందరికీ నమస్కారం. ఆర్ మోర్ బై గీతా ప్రెజెంట్స్ అందమైన భామలకి మీ అందరికీ స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ సృష్టికి మూలం, ప్రేమకి ప్రతిరూపం. అమృతం ఆయుష్ పోస్తుందో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ని సైతం బిడ్డకే అందిస్తుంది. మరి అలాంటి మాతృమూర్తులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలని చెప్పండి. సో అలాంటి మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరోసారి మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మరి ఇలాంటి స్పెషల్ డే రోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేయబోతున్నానండి. ఈవిడ గురించి ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు, కాకపోతే నాకు తెలిసినట్టు నేను స్టార్ట్ చేసేస్తాను. ఆమె నాట్యం చూస్తే నెమలి కూడా చిన్నపోవాల్సిందే అండి. ఆమె అభినయం చూస్తే అందరూ మైమర్చిపోవాల్సిందే. యాంకర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా, టెలివిజన్ హోస్ట్ అని చెప్పాలా, ర్యాంప్ మోడల్, షో స్టాపర్, డాన్సర్, ఇలా అన్ని రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పుకున్న మన తెలుగింటి ఆడపడుచు, మిస్సెస్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇంటర్నేషనల్ 2021 విన్నర్ రూపారాజు చింతలపాటి గారు. ఆవిడ ఖాతాలో మరెన్నో టైటిల్స్ కూడా ఉన్నాయండి. మిస్ జైస్, మిస్ వైజాగ్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్సెస్ తానా నార్త్ కేరళీనా. అంతేనా, ఆవిడ ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్, నాన్ ప్రాఫిట్ పయనియర్, ఉమెన్స్ రైట్ అండ్ బాడీ షేమింగ్ అడ్వకేట్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, వాయిస్ ఆర్టిస్ట్, ఇద్దరు కిడ్స్ కి మదర్. అంతేకాకుండా ఏపీ గవర్నమెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ ఫోరంలో కూడా వర్క్ చేసి యుఎస్ లో ఎన్నో బిజినెసెస్, సలూన్స్ ని, స్పాస్ ని స్టార్ట్ చేసి ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్ గా పేరు కూడా పొందారు. తన కోసం ఎవరైనా సహాయం అంటూ ముందుకు వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా భరోసా ఉండాలని ఎన్నో తెలుగు ఆర్గనైజేషన్స్ తో అనేక పాత్రలు పోషిస్తూ కల్చరల్ చైర్ గా, చార్లెట్ లో, టిఏజిసిలో కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని రంగాలలో ఉత్తమ మహిళ అనిపించుకుంటూ ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తో కూడా వర్క్ చేస్తూ మన అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. ఇట్ గివ్స్ మీ ఎ గ్రేట్ ఆనర్ టు వెల్కమ్ రూపారాజు గారు. హలో రూప గారు, వెల్కమ్ టు అందమైన భామలు. హలో లావణ్య, నమస్తే. మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మదర్స్ డే శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. మీరందరూ మీ మదర్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు, ఈ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో, సచ్ అ లైవ్లీ వండర్ఫుల్ షో. థ్యాంక్ యూ. And also for that lovely introduction. Thank you so much, Lavanya. I don't know if I'm worthy of so much of praise, but thank you. నో, డెఫినెట్లీ రూప గారు, మీరు ఇన్ని చేస్తూ ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ మిస్సెస్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇంటర్నేషనల్ 2021. ఐ నో ఇట్స్ బీన్ అ వెరీ టఫ్ జర్నీ ఫర్ యూ, బట్ Yes, it has. మా తెలుగింటి అమ్మాయి, అసలు మా తెలుగింటి ఆడపడుచు ఇలాంటి ఒక మంచి టైటిల్ విన్నర్ అయిందంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. Oh, you're making me glow, Lavanya. I'm feeling so good when you say that. మాతృభాష ఎప్పుడైనా తల్లితో పోలుస్తారు. సో నన్ను క్వశ్చన్ కూడా అడిగినప్పుడు, వాట్ యూ స్పీక్ ఎట్ హోమ్ ఆర్ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ యూ ప్రైమర్లీ స్పీక్ ఇన్, ఇస్ ఇట్ ఇంగ్లీష్? అంటే బీయింగ్ అ వాయిస్ ఆర్టిస్ట్, ఐ కెన్ follow different patterns of different languages amongst Hindi, Bengali, English and కానీ తెలుగే. ఎప్పుడైనా మన మాతృభాష తెలుగే. నువ్వు తెలుగింటి అమ్మాయి అనగానే ఒక్కసారి అభిమానం పొంగుకొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ దట్. థ్యాంక్ యూ సో మచ్ రూప గారు. సో మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మా రూప గారికి వచ్చింది అని. సో వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్. సో ముందుగా మనము మదర్స్ డే తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అసలు రూప గారికి మదర్స్ డే అంటే మీ మదర్ తో మీకున్న చాలా అనుభవాలు ఉంటాయి, కాకపోతే ఒక మంచి జ్ఞాపకం ఏదైనా మా ప్రేక్షకులతో పంచుకుంటారా? మంచి జ్ఞాపకం అంటే మా అమ్మగారితో ఉన్నవన్నీ మంచి జ్ఞాపకాలే. అంటే ఐ హావ్ టు సే ఐ హావ్ 3 mothers. నాకు జన్మనిచ్చిన తల్లి పద్మ గారు, మై మదర్.
అండ్ నన్ను పెంచిన తల్లి మా అమ్మమ్మ గారు, అచ్యుతమ్మ గారు. షీ ఈస్ నాట్ అలైవ్ ఎనీమోర్. అండ్ మై అత్తమ్మ, మై మదర్ ఇన్ లా విజయలక్ష్మి గారు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. సో ఆల్ 3 mothers have raised me very effectively and very passionately. అండ్ ఐ థింక్ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని ట్రైట్స్ కనిపిస్తాయి మీలో అంటూ ఉంటారు పీపుల్ వెన్ దే సీ మీ. సో జ్ఞాపకాలు అంటే ముగ్గురు తల్లులతోని మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ మోస్ట్ అని అంటే చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు మా అమ్మగారు వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ అండ్ నేను పెళ్ళై వచ్చిన తర్వాత కూడా ముగ్గురు దగ్గర నుంచి ఒక జ్ఞాపకమే ఉంది. అది ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఒక జ్ఞాపకం ఎలా ఉంటుంది ముగ్గురితోని అని. వాళ్ళు చెప్పిన మాటలు. I very proudly would say I'm an average housewife. I take a lot of pride in saying that I was raised by housewives, homemakers, and I aspired to be something close to what they were, and today I am. ఏదైనా సరే కష్టపడకుండా రాదు. కష్టపడితే ఏది రాకుండా ఉండదు. కష్టపడు, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడిన దానిలోని ఉన్న ఆనందం దేనిలోని ఉండదు అని చిన్నప్పటి నుంచి, అంటే ఎదుగుతున్నప్పుడు మన ఫ్యామిలీ అంటే బ్రదర్స్, సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్స్, మావయ్యలు, పేరెంట్స్. ఎదుగుతున్న కొద్దీ మై మదర్ వాజ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ విత్ హర్ పేషెన్స్. సో ఈ మాట మాత్రం కన్సిస్టెంట్ గా త్రూ అవుట్ రింగ్ అయింది. పెళ్ళైన తర్వాత మా అత్తగారు కూడా ఏదైనా డీలా పడినా, వీలు కాదనుకుంటున్నా, కష్టపడు, ఆలోచించి ఫోకస్ చేసి కష్టపడు, అదే వస్తుంది అనేవారు. అది నా మోస్ట్ స్వీటెస్ట్ జ్ఞాపకం. వాళ్ళ పేషెన్స్ నాతో. ఐఎమ్ నోన్ యాజ్ అ ఫైర్ బ్రాండ్ అండ్ I used to have a very short temper when I was growing up. ఈ రోజు వెనక ఆలోచిస్తే అనిపిస్తుంది, అబ్బాయి ఎంత పేషెంట్ గా ఉన్నారు మదర్స్ అందరూ, దానిలో హాఫ్ పేషెన్స్ అయినా నాకుందా అని మా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది నా మోస్ట్ స్వీటెస్ట్ జ్ఞాపకం. వండర్ఫుల్. వండర్ఫుల్ రూప గారు. చాలా చక్కగా చెప్పారు. అంటే నిజంగానే మీరు చెప్పినట్టు ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళ మదర్, అత్తగారు అండ్ వాళ్ళ అంటే గ్రాండ్ పేరెంట్స్ రోల్ ఉంటుంది. బట్ మీరు చాలా చాలా క్యూట్‌గా డిఫైన్ చేసి చాలా చక్కగా చెప్పారు. అండ్ డెఫినైట్‌లీ ఎవ్రీ మదర్ ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఇప్పుడు ఐ బీయింగ్ అ మదర్ అండ్ మేబీ నాకు అనిపిస్తుందేమో ఇంకా బాగా చూసుకుంటారు అంటే పేషెన్స్ ఉండాలి అని. బట్ డెఫినైట్‌లీ మీరు అంత పేషెంట్‌గా ఉన్నారు కాబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళందరి వర్డ్స్‌ని తీసుకొని ముందుకెళ్తున్నారు. సో దట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. సో రూప గారు, నాకు తెలిసి మీరు అన్నిట్లో చాలా ప్రావీణ్యం ఉంది. అలా అసలు మిమ్మల్ని ఎలా దేని నుంచి ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా వెరీ అడగాలనుంది. స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అసలు నేను మామూలుగా రూప గారు అంటే మీరు మిమ్మల్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఇప్పుడు నాకైతే మీరు ఒక యాక్టర్‌గా తెలుసు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటాను, మోడల్ అంటాను, యాక్టర్ అంటాను, అన్నీ అంటాను. బట్ మీకు పర్సనల్‌గా అంటే రూప అనంగానే మీకు పర్సనల్‌గా మీరు ఎలా మిమ్మల్ని డిఫైన్ చేసుకుంటారు? So, in one word, if even in a beauty pageant, they would ask you, how do you describe yourself in a few words? I would say to describe myself from childhood, I was a very shy introvert and very quiet child, a very short, dark, and oily hair. I was like that. And I did not know how to speak English too well. I was always told that, I need to pick up the language better. So today, after all these years, if you ask me how I describe myself, I would describe myself as strong, learned, passionate, confident, and complete woman. ఆసమ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్‌గా చెప్పారు. సో నాకిప్పుడు అర్థమైంది. మిమ్మల్ని ఆ టైటిల్ ఎందుకు వరించిందా అనుకున్నాను. కానీ ఇంత చక్కగా క్రిస్ప్ అండ్ క్యూట్‌గా క్లియర్‌గా చెప్పేసారు. నేను ఇది అని చెప్పేసి. సో ఆబ్వియస్‌లీ రావాల్సిందే. సో మనం నెక్స్ట్ ఇంకా మీ పర్సనల్ క్వెషన్స్‌లోకి ఎళ్ళే ముందర అసలు మీ మిసెస్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇంటర్నేషనల్ జర్నీ అంటే ఐ నో ఇది ఒక రోజుతో అయిపోయింది కాదు. ఒక 4 రోజులు వెళ్లి చేసింది కాదు. సో ఈ జర్నీ గురించి క్లుప్తంగా మీ మాటల్లో వినాలనుంది. క్లుప్తంగా అంటే మిసెస్ ఇంటర్నేషనల్ అన్నది ఒక దట్ ఈస్ వన్ పేజెంట్. అండ్ ఆ పేజెంట్ కి కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తారు కంటెస్టెంట్స్. సో దే హ్యావ్ అ సర్టన్ నంబర్ ఆఫ్ టైటిల్స్ లైక్ మిసెస్ సౌత్ ఈస్ట్ ఏషియా, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్. ప్రతిదానికి ఇంటర్నేషనల్ అని తర్వాత వస్తుంది. అండ్ ద మెయిన్ ఫైనల్స్ ఆఫ్ ది మిసెస్ ఇంటర్నేషనల్ క్రౌన్ is held in July.
right? From all the different countries, contestants who come in, like Mrs. Japan, Mrs. Korea, or so Mrs. India International ki వెళ్ళాలి నా కంట్రీని నేను ఇండియా అంటే ఉంటుంది కదా రిప్రజెంట్ చేయాలి అని నాకు చాలా ఉండింది. బట్ గోయింగ్ బ్యాక్ టు ద జర్నీ, this was before the పాండమిక్ కన్నా ముందు నుంచి ఉండింది. బట్ మేబీ మీరు వేరే క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తానేమో దానికి ఆన్సర్. నాకు అప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ గుడ్ ఫార్మ్. I was dancing, but I was not in a form for a beauty pageant. So for a beauty or a personality pageant, you have to be a certain way, or you're expected to be a certain way. అని నేను అనుకునేదాన్ని. So after 2 years, recently I felt at a certain point of time that I'm ready అని నాకు అనిపించింది కోవిడ్ లో. At that time, I reached out to them and I asked them if they were, going to conduct the pageant. 2020 conduct చేయలేదు, virtual గా చేశారు. 21 చేస్తున్నాను అన్నారు. So then I applied, but I was late on the deadlines for 2021 for Mrs. India International. చాలా ఫీల్ అయ్యాను, అయ్యో మిస్సెస్ ఇండియా చేయలేకపోతున్నాను అంటే. వాళ్ళు అన్నారు సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, దానికి కంటెస్ట్ చేస్తారా, కంపీట్ చేస్తారా అంటే ఐ సెడ్ yes. And that also was being partly being a mother, because మా పెద్దబ్బాయి at that time he was transitioning in school. It was I just missed the deadline. So డీలా పడద్దు, మీకు సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, మీరు అది కంపీట్ చేస్తారా అంటే చేస్తానన్నాను. సో దే వర్ రౌండ్స్ అండ్ దే వాజ్ అన్ ఇంటర్వ్యూ. అవన్నీ ఆ జర్నీ అంతా ఫినిష్ చేసుకున్నాక దెన్ ఐ వాజ్ ఈమెయిల్డ్ అండ్ దే రీచ్డ్ అవుట్ టు మీ అండ్ సెడ్ దట్ ఐ హావ్ గాటన్ ద టైటిల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇంటర్నేషనల్, and that I will carry the term for 1 year, that is until 2022. And they asked me if I would like to compete for the finals, which is going to be Mrs. International in July in Tennessee, Kingsport, Tennessee. And I said yes. So looking Super. forward to the finals. డెఫినెట్ గా మీరు అది కూడా గెలుచుకొని రావాలి. మళ్ళీ మేమే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇంకోసారి Yo, కంగ్రాచులేట్ thank చేయాలి. you. Winna, winning, losing is a part of life, but for believing that I can do it, thank you. డెఫినెట్లీ. సో అంటే మీ తపన కనబడింది. అంటే మీరు చెప్తున్న జర్నీలో అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ బీయింగ్ అ మదర్ అండ్ రన్నింగ్ సో మెనీ బిజినెస్ అసైడ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీ ప్యాషన్ ని మీరు పక్కన పెట్టకుండా యూ స్టిల్ ఫాలోయింగ్. సో డెఫినెట్ గా హార్డ్ వర్క్ విల్ గెట్ పెయిడ్ అండ్ డెఫినెట్లీ యుల్ విన్. సో మా వ్యూవర్స్ తరపు నుంచి మేము కూడా విష్ చేస్తున్నాము. డెఫినెట్లీ మీరు అది కూడా విన్ అయ్యి మళ్ళీ ఇంకో క్రౌన్ తో మా ముందుకు రావాలి. మామూలుగా ఇప్పుడు మీరు సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇప్పుడు మీ జర్నీ తెలుసు, కానీ మీరు అసలు యాంకర్ గా కూడా చేశారు అని మాకు తెలుసు. యువర్స్ లవింగ్లీ, టేక్ ఆఫ్, ప్రైమ్ టైమ్ న్యూస్, ఇలా అసలు మీ జర్నీ ఎప్పుడు ఎలా మొదలైంది యాంకర్ గా? యాంకర్ గా అంటే నేను పెళ్లి చేసుకుని యుఎస్ వచ్చింది. ఐ కేమ్ ఇన్ 2001, March 2001. బట్ ఇన్ ద 90s, late 90s, like when I was in Hyderabad, I studied in వైజాగ్, కరీంనగర్ లో నేను 10th చేశాను. దాని తర్వాత I was Miss Vizag, Miss Andhra. So my father was working in different places, కరీంనగర్, అనంతపూర్, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాము. అక్కడికి వెళ్తే మా మావయ్య అంటే my mom's cousin brother, he had friends in Gemini TV. So వాళ్ళకి ఒక యాంకర్ అవసరం ఉంది. They asked him and he said my niece is there. According to him, I was pretty at that time. So he was like, she's very pretty, do you want to try her? She speaks very well. ఎందుకంటే అప్పుడే మిస్ వైజాగ్, మిస్ ఆంధ్రప్రదేశ్ అయింది కాబట్టి I was speaking well. So he took me to their studios, and then we did a small thing. అప్పుడు షిందే గారని, ఆర్ఆర్ షిందే గారని డైరెక్టర్, మనం ప్రేమించుకుందాం రా అన్న సినిమా డైరెక్ట్ చేశారు ఆయన. హీ వాజ్ అ వండర్ఫుల్ మ్యాన్. హీ వాజ్ ద డైరెక్టర్ హూ ఫస్ట్ స్పాటెడ్ మీ అండ్ సెడ్, ఆయన ఒక ప్రోగ్రామ్ చేసేవారు, యువర్స్ లవింగ్లీ. సో యువర్స్ లవింగ్లీకి హీ టుక్ మీ ఇన్, అండ్ దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ విత్ Gemini TV. I did it for a little bit. కొన్నాళ్ళు చేశాను, I think about a year and a half or so. Yours Lovingly was a wonderful program, and a lot of anchors hosted it. But for me, the most memorable, నేను చాలా చేశాను. దాని తర్వాత సిటీ కేబుల్ చేశాను, మా టీవీకి చేశాను, జెమినీ టీవీకి చేశాను. బట్ ద మోస్ట్ మెమరబుల్ ఆఫ్ ఆల్ విచ్ డిఫైన్ మీ వాజ్ యోర్స్ లవింగ్లీ. ఎందుకంటే స్క్రీన్ మీద ఫస్ట్ టైం వెళ్ళి యాంకర్ కింద నేను పరిచయం అయ్యింది తెలుగు పబ్లిక్ కి యోర్స్ లవింగ్లీ.
యాహ్! అంటే నాకు మీరొచ్చారో తెలీదు కానీ 'యువర్స్ లవింగ్‌లీ' వాస్ మై ఫేవరెట్ ప్రోగ్రామ్ టు. అంటే చిన్నప్పుడు చూసేదాన్ని. చాలా బావుంటది. Yeah, అలా it was. పొద్దున్నే వచ్చి ఫ్రెష్‌గా చెప్తా ఉంటే విషెస్ చాలా ఎర్లీ అనిపిచ్చేదది. మార్నింగ్ ప్రోగ్రామ్. యాహ్! మార్నింగ్ ప్రోగ్రామ్ అండ్ అంటే ఇవాళ ఎవరు ఫోటోస్ చూపిస్తారు? ఏం చెప్తారు? అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది ఆ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇట్ అప్పట్లో వెరీ వాస్ లైక్ పాత్ అంటే బ్రేకింగ్ ప్రోగ్రామ్ బికాస్ అప్పటి వరకు అలాంటి ప్రోగ్రామ్ లేదు. సో జనాలకి కూడా నాలె అందరికీ అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్. ఎవరైనా లెటర్ రాసి ఫోటోలు పంపించి గ్రీటింగ్స్ చెప్పండి అని అంటే ఆ డేకి చెప్పేవాళ్ళం. సో నాకు ఎగ్జాక్ట్‌లీ. రఘు గారు, శివాజీ గారు, నేను, మై సిస్టర్ దీప అండ్ రాజేశ్వరి ఉదయగిరి, శ్రీలక్ష్మి కుల్కర్ని, సహనా, so many of them, were my colleagues, and I really enjoyed working for years. గుడ్. గుడ్. వండర్‌ఫుల్ అసల. అంటే అప్పుడే అలా స్టార్ట్ చేసారు మీరు జర్నీ దట్స్ ఫైన్. తర్వాత మళ్ళీ మూవీస్‌లో గూడా మీరు కనిపించారు. అసలు నేను షాక్ 'కిక్', 'చింతకాయల రవి', 'గీతాంజలి', 'చిత్రాంగద', 'రామ్', 'జూలియట్' ఇలా ఎన్ని సినిమాలు చేసారు కదా మీరసల. సో, అసల మీ మూవీ జర్నీ ఎలా మొదలైంది? మూవీ జర్నీ అని అంటే నేను మూవీస్ ఇక్కడికి యూఎస్ వచ్చిన తర్వాతే చేశాను. డాన్స్ అయినా, ఫిల్మ్స్ అయినా, ఆల్ దిస్ మై జర్నీ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మూవ్ టు ద యూఎస్. నేను 2001, 2000 December 2000 I got married. 2001 March I came to the US to Detroit. Then we moved to Minneapolis. My husband is a physician, so he's a doctor. So he was doing residency in Detroit. So we moved to Minnesota for his clinical practice. ఓకే. And then I had both my children there. I have two boys, Jaitra and Dhruva. వాళ్ళిద్దరూ పుట్టిన తర్వాత when my younger son was 2 months old, we got an offer in Charlotte, North Carolina. So Charlotte మూవ్ అయ్యాం మేము. మూవ్ అయినప్పుడు బాబు ఇంకా he was a baby. He was 2 months old. 2 and a half. We moved here, we were looking for a house. అప్పుడు నాకు కోన వెంకట్ గారు ఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పటికే నాకు ఆయన పరిచయము, ఆయన తెలుసు. ఎలా అంటే రామ్ గోపాల్ వర్మ గారి వర్మ కార్పొరేషన్ ఐబీసీఎల్‌లో హి వాస్ ద సీఈఓ అట్ దట్ టైమ్. సో నేను రాము గారిని కలవాలని నాకు ఎప్పటి నుంచి కోరిక. బాగా చిన్నప్పటి నుంచి అసలు శివ చూసినప్పటి నుంచి రాము గారిని కలవాలి. యూ హ్యావ్ దట్ థింగ్ రైట్ యాజ్ అ ఉంటుంది. డైరెక్టర్. యూ జస్ట్ లవ్డ్ క్షణక్షణం. శ్రీదేవి వాజ్ మై ఫేవరెట్. సో ఆ కలవాలి అని అంటే ఇట్స్ వెరీ హార్డ్ అట్ దట్ టైమ్. హీ వాజ్ అట్ హిస్ పీక్ అండ్ ఎవ్రీబడి వాంటెడ్ టు మీట్ హిమ్. అందరూ ఎందుకంటే ఆయనతో సినిమా చెయ్యాలని, లేకపోతే యాక్టింగ్ ఛాన్స్ రావాలి. మనకి అది కాదు. మనకి ఆయన్ని కలవాలి. ఒకసారి ఒక కలవాలి. ఫోటో తీసుకోవాలి. దట్ వాస్ మై గోల్. So I tried, but we were young and people, how in the field, nobody wants to do any favor without a trade-off. So, but Kona Venkat was one person that, at that time he was the CEO. Requests ఆయన ద్వారా వెళ్ళేవి. సో ఒక ఫ్రెండ్ ద్వారా అడిగితే జెమినీ కాంటాక్ట్ యాక్చువల్లీ నగేష్ గారు అని, ఆయన హీ రౌటెడ్ మీ టు కోనా వెంకట్. ఆయన జస్ట్ ఫోన్ చేశాను. ఆయన నన్ను చూడలేదు. He had not seen my face. He didn't know who I was. He was just like, oh, why do you want to meet him? You want to show him his portfolio or something? No, sir, I just want to meet him. I just want to take one picture with him. అంటే ఏంటి పిక్చర్ తీసుకుంటారా మీరు? సరే వచ్చేసేయండి బాంబే అన్నారు. సో ఐ టుక్ మై కజిన్ సిస్టర్. షీ వాజ్ మ్యారీడ్. షీ న్యూ బాంబే బెటర్. సో అక్కడికి వెళ్ళి then he arranged for me to meet Varma garu, and it was pleasant. At that time Sonu Sood was there in his office. Appudu Sonu Sood was not a big ఎవరికి actor. తెలియదు. So he said, ఏంటి क्या है, तुमको एक पिक्चर लेना है सर के साथ, इसके लिए आधा घंटा लिया तुमने अपॉइंटमेंट. सभी लोग they will just want an acting chance and all. No sir, I just want one picture. I don't know if Ramu garu would even remember. So I went inside, I spoke to him. Sir, I'm your fan, I loved your films. Ante in photo అమ్మారా అన్నారు. He's one thing people don't know about Ramu, or they should know by now if they have personally encountered him, is very very respectful to women when you go in person. I was very naive in this, and I didn't know. He was like, Rama అని చెప్పి నుంచుని సోను సూదు మా ఇద్దరికి ఫోటో తీశారు. సో ఓహ్! దట్ వావ్! పిక్చర్ ఐ హ్యావ్, అండ్ దట్స్ హౌ ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ కోనా వెంకట్. చాలా మందికి ఈ స్టోరీ తెలియదు. కోనా గారు కూడా గుర్తుందో లేదు. సో అక్కడి నుంచి లాంగ్ టైమ్ రైట్. 2001, 2002 దట్ వాస్. అండ్ 2008లో ఐ హ్యాడ్ మై యంగర్ సన్. అప్పుడు నాకు కోనా గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అంటే, అదే బాబు దీంతో మా మదర్ ఉన్నారు ఫ్రీగా. ఏంటి సార్ అంటే, ఒక సినిమా చేస్తున్నాము. I think it's time, Rupa, for you to restart and come back on screen. So I wrote a small ఇది as a doctor. అంటే మా హస్బెండ్ కదా డాక్టర్. అందుకే ఏమైనా డౌట్లు ఉంటే మనం ఆయన అడుగుదాం.
అని అంటే ఫస్ట్ టైం మా మదర్ అప్పుడు సపోర్ట్ బాగా మా మదర్ని అడిగాను, అడిగితే నేను చూసుకుంటాను వెళ్ళు 1 వీకే కదా అంటే, దట్స్ మై ఫస్ట్ ఫిలిం దట్ ఐ డిడ్. దట్ వాజ్ ఇన్ న్యూ జెర్సీ, న్యూయార్క్, అప్స్టేట్ న్యూయార్క్. అక్కడ హీరో వెంకటేష్ గారి పెద్దనాన్న గారు అక్కడ ఉంటారన్నమాట, పుట్నం కౌంటీ హాస్పిటల్ అని. పుట్నం వెళ్ళి అక్కడ ఐ ప్లేడ్ డాక్టర్స్ రోల్. జనరల్ గా చాలా ఉంటాయి సీన్స్. బ్రహ్మానందం గారితో చేశాను, వేణు గారితో చేశాను, అనుష్కతో చేశాను. షీ బికేమ్ అ గుడ్ ఫ్రెండ్ డ్యూరింగ్ ద ఫిల్మ్. సో అప్పట్లో ఇంకా అరుంధతి రిలీజ్ అవ్వలేదు అనుష్కకి. సో యునో వి డిడ్ దట్ ఫిల్మ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ లెస్ దెన్ like 1.5 week. So my journey started with చింతకాయల రవి and I did a few films over the years, whatever I could do being an NRI, staying here and whatever was comfortable for me. నా జర్నీకి మాత్రం చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, మళ్ళీ ఈ రోజు క్రౌన్ తో దీంతో కూడా అదే చెప్తాను. నేను స్క్రీన్ మీదకి అది సిల్వర్ స్క్రీన్ మీదకి రావడము, ఒక చిన్న రోల్ అయినా వేయడము, జనాలు గుర్తు పెట్టుకునే యూనో ఆపర్చునిటీ రావడం, అదంతా చాలా కష్టం. ఎన్ఆర్ఐకి ఇంకా కష్టం, ఒక హౌస్ వైఫ్ ఇంకా ఇంకా కష్టం. సో ఎక్స్పోజర్ లేని వాళ్ళకి బాగా కష్టతరం. దాన్ని నాకు ఈజీ చేసి నా మీద నమ్మకం పెట్టుకుని యూనో నో తను రావాలి, తను చెయ్యాలి అండ్ షీ విల్ బి అన్ అసెట్ అని నన్ను ప్రోత్సహించి బయటికి తీసుకొచ్చి సిల్వర్ స్క్రీన్ కి తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసిన కోన వెంకట్ గారికి మాత్రం సదా సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. వండర్ఫుల్ అండి. అంటే అనుకోకుండా అంటే మన అవకాశం అంటే అది మీకు రాసి పెట్టింది కాబట్టి అనుకోకుండా అయినా అది అనుకోనైనా అది మీ తలుపే తట్టింది. రాసి పెట్టుండొచ్చు, కానీ దారి చూపించి రా అని చెప్పి నిన్ను ఆ స్థితిలో నుంచి లేపి తట్టి, హే యువర్ టాలెంటెడ్, రిమెంబర్ యూ యూస్ టు వర్క్ ఫర్ టీవీ, మనం మర్చిపోతాం డ్యూరింగ్ లైఫ్ అండ్ మదర్హుడ్ అండ్ వైఫ్హుడ్, ఆల్ దాట్ వి ఫర్గెట్. గుర్తు చేసి తట్టి లేపి నన్ను తీసుకొచ్చి పరిచయం చేసి ఆ జర్నీని కిక్ స్టార్ట్ చేసింది కొన వెంకట్. వండర్ఫుల్. వండర్ఫుల్. సో మీ బుక్‌లో ఒక పేజీని అలా యాక్టింగ్ వైపు కూడా తిప్పిన ఘనత కోన వెంకట్ గారికి. యాక్టింగ్ వైపు తిప్పింది ఘనత కోన వెంకట్ గారు. యాహ్! తప్పకుండా. సో ఇంకా ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే చింతకాయల రవి చేసినప్పుడు అది రిలీజ్ అయ్యాక చూసి మన సురేందర్ రెడ్డి గారు హీ ఆఫర్డ్ మీ కిక్. సో కిక్ చేసిన తర్వాత మళ్ళీ కోన వెంకట్ గారు ఫోన్ చేశారు, గీతాంజలి ఐ డిడ్ అ స్మాల్ పార్ట్ అండ్ రామ్ అండ్ జూలియట్ కూడా వెంకట్ గారితే. ఇట్స్ షార్ట్ ఫిల్మ్ దట్ హీ షాట్ ఇన్ ద యుఎస్. చిత్రాంగద గీతాంజలిలో ఐ మెట్ అంజలి అండ్ వి బికేమ్ ఫ్రెండ్స్. చిత్రాంగద మన అశోక్ గారు. ఫ్యూచర్ అంటారా, ఇట్ ఆల్ డిపెండ్స్. నేను మొన్న కూడా ఒక 8 months బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ గారితో చెప్పాను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై కంఫర్ట్ లెవెల్. ఇప్పుడు ఛాన్సెస్ అనేవి ఓపెన్ అప్ అవుతున్నాయి ఆర్టిస్ట్ కి మోర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ గ్లోబలీ దే ఆర్, రైట్? బికాస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ తగ్గాయి, ఏజ్ బ్యారియర్స్ తగ్గాయి అండ్ ఇండియాయే వెళ్ళి సినిమా చేయాలి అని లేదు. అందుకని we started with our own production. My husband produced it. So we did a music video which released last year on my birthday on August 10th. It was called Meekosam and Madhura Audio వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాంతో కిక్ స్టార్ట్ చేసి now we are in production with another production company for a film that will be shot here completely in Chicago and COVID మూలాన కొంచెం డిలే అయింది. హోప్ఫుల్లీ ఇట్ విల్ రిలీజ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో మిగతా ఛాన్సెస్ అంటారా, డైరెక్టర్స్ బట్టి, మనకిచ్చే ఆఫర్స్ బట్టి, మన దీన్ని బట్టి. లేదు. వండర్ఫుల్. వండర్ఫుల్ అండి. అంటే అసలు అంటే మీరు అనుకోకుండా స్టార్ట్ అయిన ఒక పేజీ నుంచి ఇప్పుడు చక్కగా ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఎవ్రీథింగ్ అలా సక్సెస్‌ఫుల్‌గా మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ లోకల్ టాలెంట్ కూడా చాలా ఉంది డెఫినెట్‌గా. అంటే ఇండియా అనే కాదు, అబ్రాడ్‌లో కూడా మనకు చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వారు అవుతారు. సో కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. సో రూప గారు, మీరు పాలిటిక్స్ సైడ్ కూడా చాలా అంటే వెళ్లారు, చేశారు అని కూడా మాకు తెలిసింది. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ ఫోరంలో కూడా మీరు వర్క్ చేశారని తెలిసింది. దాని గురించి చెప్తారా? Politics అంటే I wouldn't say directly politics. I've held some positions which are nominated positions. సో నామినేటెడ్ అంటే జనాల మధ్యలో నుంచి వచ్చి మన మెంబర్స్ అయినా, if we are nominated towards certain positions, then we serve a term, with the government. So APNRTS అని దానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కింద నామినేట్ చేశాను 2-year term. గవర్నమెంట్ మారినప్పుడు I resigned.
And skill development corporation, it was totally different. I have businesses in India until temporary stopped due to COVID. So ఓకే. salons spas ఉన్నాయి నాకు. దానికి మేము ఆల్రెడీ 2006 September 6 2006 I opened my first salon. So it's been a long journey, right? అప్పటికే మేము లోరియల్ తోని కొలాబరేట్ అయ్యాం. లోరియల్ ప్రొఫెషనల్ తో క్లబ్ సెలూన్ కింద న్యూ యూ అని ఇంకొక బ్రాండ్ కూడా స్టార్ట్ చేసాం. ఒరిజినల్ బ్రాండ్ వాజ్ రాఘవి. So skill development corporation called for people who are in the field for a while and skill to empower the లేడీస్. ఇండియాలో తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తారు. స్టాండర్డ్ మినిమం క్వాలిఫికేషన్ తోని ఎనీబడి హూ ఇస్ బిలో ది ఏజ్ ఆఫ్ 40, I think it was 40, yeah, no, it was 35, below the age of 35 can come, and the government, AP state government, would provide them with a course which will skill them and train them effectively in the field of beauty. అవి మనకి స్కిల్ ఇండియా అని వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. లైక్ బ్యూటీ 110, బ్యూటీ 210 అలా నెంబర్స్ ఉంటాయి. దాని ప్రకారంగా చేసుకుని వీళ్ళు చేస్తే గవర్నమెంట్ విల్ ప్రొవైడెడ్ టు దెమ్ ఫ్రీ. వాళ్ళకు సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే దెన్ మధ్యలో ఒక పార్ట్నర్ ని పెడతారు. ఆ పార్ట్నర్ కింద మేము క్వాలిఫై అయ్యాం. న్యూ దట్ ఈస్ రాఘవి గ్రూప్ ఆఫ్ సెలూన్స్ క్వాలిఫైడ్. And we bid, I mean, danlo it wasn't bidding or anything. So we were asked, maakunna dantloni we were the best of ఓకే. whoever was there in the market. Amongst a lot of people, we were also given. చాలా మందికి ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు. సో మేము చేసాం. Only thing I can proudly say that in the 13 districts, we did very well and we had a 100% pass and 30 and 30. So if you Google it, హిందీలో వాటిల్లో కూడా వచ్చింది, where we were recognized by Skill India and Skill Development Corporation of Andhra Pradesh for performing very well, wherein all 30 students, రెండు సార్లు చేసాం, రెండు సార్లు all of them passed with 100% as a category, and we skilled them really well. చాలా మంది వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. తర్వాత it is a skill that gives you some form of the ability to stand up on your own feet and be able to conduct your lifestyle with a lot of self esteem and ఇది కదా. సో అది మేము అచీవ్ చేయగలిగాం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో. బట్ దాని తర్వాత కండ్యూసివ్ గా ఎన్వైరన్మెంట్ లేక అండ్ ఆల్సో స్కూల్స్ కాలేజెస్ వాటిల్లో పెట్టడం ఇచ్చారు. నెక్స్ట్ కూడా దే రీచ్డ్ అవుట్ టు మీ after the government changed also. This present AP state government also reached out to me if we would do it. But the problem was just then COVID had started and my journeys here were changing. అదేంటంటే ఇండియా వెళ్ళాలి అండ్ చాలా ఫోకస్డ్ గా చెయ్యాలి. నేను 100% నా 100% ఇచ్చి జస్టిస్ చేయలేకపోతే ఏదైనా నాకు చేయడం, నాకు ప్యాషనేట్ గా అయితే తప్ప చేయలేను. సో ఐ సెడ్ ఐ కాంట్ డూ ఇట్ నౌ సార్, మేబీ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ వండర్ఫుల్. ఎందుకంటే మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా మందికి ఉపాధి కల్పించినట్టు అయింది అండ్ చాలా మంది లైఫ్స్ కూడా డిఫరెంట్ గా టర్న్ అయ్యేదా. సో దట్స్ అ గుడ్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ లైఫ్ చేంజింగ్. యా. సో అందుకేనేమో మీరు ఏమంటారు ది ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా పేరు కూడా పొందారు బికాస్ ఆఫ్ సో మెనీ both sides of my family, either they are physicians. My father is a doctorate in chemical engineering. My sister is a double postgraduate in language. My mother is a postgraduate. My husband is a physician. All my husband's side of the family are physicians, side anta engineers. So I am the only one in business. So it's a first generation business. So as an entrepreneur also I have to say whether it was successful or not, however the journey is going forward, I'm a first generation entrepreneur. No, that's really great and congratulations for that actually. Thank you. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇండియాలో చేయడమే కాకుండా యుఎస్ లో కూడా మీరు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఎన్ఆర్టీ అఫైర్స్ అనే దాంట్లో కూడా మీరు చేసి అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లా చాలా మంది వచ్చిన అంటే హెల్ప్ కావాల్సిన లేడీస్ కి కూడా మీరు చాలా హెల్ప్ చేశారని విన్నాము. సో ఎలా హ్యాండిల్ చేసేవారు అలాంటి కేసెస్ ని మీరు? అంటే కేసెస్ అంటే స్పెసిఫిక్ గా ఐ కెనాట్ టాక్ అబౌట్ ఆల్ ది కేసెస్, బట్ ఇండివిజువల్ గా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్టీ వాజ్ మోర్ ఆఫ్ ఇండియాలో ఏమైనా ప్రాబ్లం ఇక్కడ వస్తే చూడడం కదా. ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే
They can reach out and we will try to help them as long as they're an NRT member. Membership was free. విమెన్స్ టీమ్ అనేది ఒకటి ఉండాలి, విమెన్ కి రిప్రజెంటేషన్ ఉండాలి అని నేను అప్పటి మా బాస్ ఆయన అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు పెట్టారు, ఒక విమెన్స్ టీమ్ పెట్టారు. అండ్ బికాస్ ఐ ఫార్మ్డ్ ఇట్ ఇన్ ద బిగినింగ్, ఐ హ్యాడ్ ఆపర్చునిటీ ఈసీ మెంబర్ చేశారు. కొంతమంది ఏంటంటే వెబ్సైట్ లో ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో అప్పుడు కాల్ చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి షీ కాల్డ్ మీ లైక్ వెన్ ఇట్ వాస్ లైక్ నాట్ మిడిల్ ఆఫ్ ద నైట్ 11:30 ఆ టైం కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఐ సెడ్ హూ ఇస్ దిస్ అంటే చాలా మంది చేస్తుంటారు కదా. సో ఐ లక్కీలీ ఐ డిడ్ంట్ టర్న్ మై ఫోన్ ఆఫ్ దట్ నైట్. అంటే మా హస్బెండ్ బయటకు వెళ్ళారండి, ఆయన వచ్చే లోపల మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను, నేను వెబ్సైట్ లో చూసాను మీ నంబర్, నేను ఇక్కడ యుఎస్ లో చేస్తే డొమెస్టిక్ అబ్యూస్ కి కేసు పెట్టమంటున్నారు, కంప్లైంట్ ఇమ్మంటున్నారు. కంప్లైంట్ ఇస్తే ఇండియన్ కల్చర్ ఇస్ సచ్ దట్ there are so many other things involved. If you let us say కంపేర్ చేస్తే ఇండియాలో ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని, అదే ఇక్కడైతే డైరెక్ట్లీ యూఆర్ గివింగ్ ఇట్ రిటర్న్ రైట్, ఇంకా అది ఉండిపోతుంది. సో షీ డింట్ వాంట్ టు గో దట్ ఫార్, బట్ షీ అగైన్ వాజ్ సఫరింగ్ ఇమెన్స్లీ. అంటే రాత్రి నైట్తో ఉండగా బయట వదిలేసి లాక్ చేసేసారండి తలుపు. ఇండియా నుంచి, ఇండియాలో ఉన్న పేరెంట్స్ ని కాల్ చేసి థ్రెటన్ చేస్తున్నారు. వాళ్ళేమో అడ్జస్ట్ అవ్వమ్మా అంటున్నారు, కానీ నాకు భయం వేస్తుంది. షీ వాజ్ స్కేర్డ్, బేసికలీ షీ వాజ్ వెరీ స్కేర్డ్ బికాస్ ఏ సౌండ్ వచ్చినా భయం వేస్తుందండి. బయటికి వెళ్ళాలంటే తనకి she did not have a driver's license. She didn't have anything, basically no resource as in such. Alani, she's not from an impoverished family. She came from a very good family. She knows how to speak English, but she's like ఇప్పుడు ఒక కార్నర్ లో పెట్టేసి ఒక దీనిలో పెట్టి ఆ భయం అన్నది కలిగించిన తర్వాత ఎవరికైనా భయం వేస్తుంది, మీకైనా నాకైనా ఎవరికైనా. ఇట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ రైట్ ఆఫ్ ఇంటిమిడేషన్. సో ఏం చేయాలని ఏమన్నా అంటే నేను ఇండియాలో ఐ విల్ మేక్ ష్యూర్ దట్ యువర్ పేరెంట్స్ సఫర్ ఇది అని తను బెదిరిస్తున్నాడు. అలా తను నాకు కాల్ చేస్తే ఇప్పుడు మనం లీగల్ గా ఏం చేయలేం, బికాస్ ఇట్స్ నాట్ అ లీగల్ కంప్లైంట్. సో ఐ సర్వ్డ్ ఫర్ మెనీ విమెన్. ఐ కెన్ not only NRT, in other areas also. I've served as a bridge between them and either counseling or I have most of the cases I have told them to empower themselves. ఎందుకంటే డ్రైవింగ్ వస్తే బయటకు వెళ్ళొచ్చు, చదువుకుంటే మాట్లాడచ్చు, నీ రైట్స్ నువ్వు తెలుసుకుంటే వాళ్ళు బెదిరిస్తే నువ్వు కూడా తిరిగి మాట్లాడి లేదమ్మా నా రైట్స్ ఇవి అని నువ్వు చెప్పచ్చు, రైట్? So empower yourself with the legal aspects in the country that you are living in. మనం ఏ దేశంలో బతుకుతున్నామో ఆ దేశం తాలూకా లాస్, రైట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఆ బాధ్యత మనది. సో అది గుర్తు చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అది నేను చేసిన సేవ అని కొంతమంది అంటారు, అది నేను సేవ అన్నో. ఐ విల్ జస్ట్ సే దట్ ఐ స్పోక్ టు దెమ్. అండ్ ఇప్పుడు మనం హస్బెండ్ తో మాట్లాడొచ్చు, మాట్లాడితే మీరెవరండి మాట్లాడడానికి అంటారు, కావాలంటే కంప్లైంట్ ఇచ్చుకోండి. ఆ చేంజ్ అన్నది, ఆ మార్పు అన్నది, ఆ స్ట్రెంగ్త్ అన్నది ఎవరైతే వీళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను కలిగించాను. ఐ వుడ్ చూస్ టు డిఫైన్ ఇట్ లైక్. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, నేను సేవ చేయలేదు. సేవ అంటే మనం వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని చేయక్కర్లేదు, మోరల్ సపోర్ట్. ఎవరికైనా ఇప్పుడు అలా ఆపదలో ఉన్నాము అన్న చాలా మంది ఆడవాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీరు ఏదైతే మోరల్ సపోర్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారో అదే దారి చూపించాను. అంటే ఇవి దారులు ఉన్నాయి, Exactly. దారిలో నీకు ఏది కంఫర్టబుల్ అయితే ఇప్పుడు ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడీ స్ట్రగుల్ ఇస్ డిఫరెంట్, అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేసెస్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని బట్టి ఈ దారులు మీరు ఎంచుకోండి అమ్మా, ఎంచి దానిలో యూ ట్రై అని చెప్పడం జరిగింది, అంతే. అదే చెప్తున్నాను రూప గారు. సో మనం ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోకపోయినా ఆ మాట సహాయమే చాలా గొప్పది. ఎందుకంటే దేశంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తుంది. ఓహో ఇలా కూడా చేయొచ్చు, ఆ ఇంటిమిడేషన్ ఆ దీనిలో ఉన్నప్పుడు తట్టవు, కబుక్కుమని తట్టవు. So maybe that way I have chosen to help not a lot, but yeah, considerable number of women over these 6-7 years. దట్స్ వండర్ఫుల్. సో మీరు అలా కూడా అదే చెప్తున్నా, అన్ని రంగాలలో మీరు అసలు ప్రవేశం లేని రంగం ఏది లేదంటారు చూసారా, అలా అయిపోయింది. సో కాసేపు పాలిటిక్స్ అవేర్నెస్ పక్కన పెడితే అసలు ఆ డాన్స్ అంటే యూజువల్ గా అందరూ కూచిపూడి, భరతనాట్యం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. కానీ మీరు
ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ స్పెషల్‌గా ఒక అంటే డాన్స్ మీద పట్టుతో స్టార్ట్ చేసి చాలా మంది నేర్చుకొని వదిలేస్తారు. కానీ మీరు అలా కాదు. ప్రదర్శనలిచ్చి ఒక డిఫరెంట్ జర్నీ అనేది మీ లైఫ్‌లో క్రియేట్ చేసుకున్నారు డాన్స్ ద్వారా. సో, అదేంటో మాకు Yeah. చెప్తారా? డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఐ లెర్న్ బోత్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డాన్స్. మా అమ్మమ్మ గారు బాగా ఇష్టం. సో, ఇంటికొచ్చి నేర్పించారు టీచరు. బట్ దట్ వాస్ ఫర్ అ వెరీ షార్ట్ టైమ్ మ్యూజిక్. డాన్స్ వాస్ లైక్ మేబీ 6 మంత్స్ ఆర్ సో. ఐ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్ మేబీ. ఆ ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. కైండ్ ఆఫ్ స్టేడ్ విత్ మీ. అండ్ నేను ఇక్కడికి యూఎస్ వచ్చిన తర్వాత యాస్ ఎన్ అడల్ట్ నేర్చుకున్నాను. సన్ వాస్ బోర్న్ అంటే భరతనాట్యం మినియాపోలిస్‌లో నేర్చుకున్నాను ఒక 4 ఇయర్స్. ఐ గేవ్ సమ్ పెర్ఫార్మెన్సెస్. బట్ ఎప్పుడు కూచిపూడి నేర్చుకోవాలని బాగా ఉండేది. కానీ ఆ పరిస్థితులు సహకరించలేదు. మై జర్నీ, మై మూవింగ్ టు యూఎస్ అండ్ ఆల్ దట్. అప్పుడు మా హస్బెండ్ అన్నారు. హి టోల్డ్ మీ నీకు అంత ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ నేర్చుకో, ఇప్పుడు నేర్చుకో. అంటే అప్పుడు ఇట్ వాస్ వెరీ న్యూ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ఇండియాలో ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి బాగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే బాగా వస్తాయి అంటే పెద్దయ్యాక పెళ్ళయ్యాక ఏమన్నా నేర్చుకోవడం అంటే దట్స్ లైక్ అర్త్ షాటరింగ్ అన్నమాట. దట్స్ లైక్ సంథింగ్ అన్‌హర్డ్ ఆఫ్ at that point of time. But maybe because of his exposure or the kind of wonderful human being that he is, with the values that his parents raised him and his mother especially, he told me that ఏముంది నీకు అంత ఇష్టం అయితే ఏదో చూస్తున్నప్పుడు ఐ గాట్ అ లిటిల్ ఇమోషనల్. డాన్స్ చూస్తుంటే ఎంత బాగా చేస్తుంది, నాకు అలా చేయాలని ఉండేది అని నేను అన్నాను. అంటే హీ హడ్ జస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, హాస్పిటల్ నుంచి వచ్చారు. నేర్చుకోవాలంటే నేర్చుకో, ఇప్పుడు నేర్చుకో, ఎవరు ఆపారు నిన్ను, ఇప్పుడు నేర్చుకో. అప్పుడు నన్ను నేర్చుకోనివ్వలేదు అంటే ఓకే దట్ ఈస్ ద రీజన్ దెన్. వాట్ ఈస్ ద రీజన్ నౌ? ఐ సెడ్ పర్లేదా అంటే గో లెర్న్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. But I was looking for a very good teacher. Teacher should be a teacher who takes pride in teaching you and also consistently teaching you and teaching you the right, form of dance. And form of dance kaadu, the right way. That I found in a teacher called Pallavi Pratibadi అని. అప్పుడే తను కూడా ఇండియా నుంచి మూవ్ అయ్యారు. నాకన్నా చాలా చిన్న అమ్మాయి. అండ్ షీ హడ్ జస్ట్ గాటన్ మ్యారీడ్ అండ్ షీ హడ్ మూవ్డ్ హియర్. ఎవరో చెప్పారు నాకు ఆవిడ చాలా బాగా చేస్తున్నారని. ఐ వాస్ హర్ ఫస్ట్ అడల్ట్ స్టూడెంట్. ఓహ్! And I can proudly say I'm still one of her good adult students. I won't say best, but good adult student. సో ఇట్స్ బిన్ అ జర్నీ. 2008 అది కూడా మా చిన్నబాయ్ పుట్టిన తర్వాతే నేను చింతకాయల రవి షూటింగ్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ కి తన దగ్గరికి వెళ్ళాను. సో 5 days a week, every day I used to drive. She used to live in the north, I live in the south of Charlotte. Almost 36 miles డ్రైవ్ చేసి 5 days a week అలా 6 months నేర్చుకుని దాని తర్వాత నుంచి అమ్మాయికి నా మీద జాలేసి మీరు 3 days రండి అంటే 3 days a week అలా నేను 2013 వరకు నేర్చుకుని 2013 ఐ గేవ్ మై రంగప్రవేశం ఇన్ క్వీన్స్ యూనివర్సిటీ ఇన్ షార్లెట్ అండ్ గ్రాడ్యుయేట్. ఆసమ్. అంటే పట్టుదల అండ్ మనకి లోపల ఉంటే వయసుతో సంబంధం లేదు అండ్ సిట్యుయేషన్స్ సంబంధం లేదని ప్రూవ్ చేశారు. దట్స్ ఆసమ్ అసలు. సిట్యుయేషన్స్ తో సంబంధం ఉంటుంది, మనం అవి అధిగమించాలి. అంటే ఎగ్జాక్ట్లీ మనం అండ్ ప్రయారిటైజ్ చేసుకొని ఇది నా గోల్, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అనుకున్నప్పుడు నేచర్ కూడా మనకు సహకరిస్తుంది అంటారు. ఏదైనా యాహ్! అంటే యాజ్ అన్ అడల్ట్ చాలా కష్టం. ఎందుకంటారంటే చిన్నప్పుడైతే ద బోన్స్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ ఫ్లెక్సిబుల్. సో ఇలా పెట్టండి అని అన్నా లేకపోతే ఇలా చెయ్యండి అన్నా మనం పర్టికులర్ గా పోస్చర్ లో అలా ఉండాలి ఎంతో ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైం. అది యాజ్ అన్ అడల్ట్ చాలా కష్టం, బాడీ సహకరించదు, చాలా కష్టపడాలి. కూచిపూడి అనేది మాత్రం నాకు ఆ రోజు వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. Even today it's a challenge. It will always be something that keeps challenging my soul, my body and my mind. And I truly think it's a blessing that only few people are given by the Lord. And I అందరికీ చెప్తాను నేను, అదేంటండి నాకు ఈ నొప్పి, నాకు అది నొప్పి పెట్టింది, నేను చేయలేకపోయాను. ట్రస్ట్ మీ, నాకు కూడా ఐ హ్యావ్ ఆల్ దోస్ పెయిన్స్, ఆల్ దోస్ బాడీ పెయిన్స్. అది చాలా కష్టపడాలి, ఫిజికల్ గా కష్టపడాలి, మెంటల్ గా కష్టపడాలి, మనసులో పెట్టుకుని చెయ్యాలి, సోల్ తో చేయాలి. చేస్తే తప్పకుండా వస్తుంది. ట్రై చెయ్యాలి. ప్రయత్నం చేయకుండా, కష్టపడకుండా, ప్రయాస పడకుండా రాదు. వచ్చే వరకు ప్రయత్నించాలి. చెయ్యండి అనే చెప్తాను నేను అడల్ట్స్ కి. ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు సీ లాట్ మోర్ అడల్ట్స్ కమ్ ఫార్వర్డ్, లెర్న్ అండ్ పర్ఫార్మ్ కూచిపూడి.
మీరిప్పుడు దట్స్ చెప్తుంటే మై డ్రీమ్. నాకిప్పుడు అంటే మీరెంత బాగా చెప్పారంటే నేను భరతనాట్యం నేర్చుకున్నాను. కానీ నాకు కూచిపూడి నేర్చుకోవాలనుంది. కాపోతే డ్యూ టు సమ్ సర్కమ్‌స్టాన్సెస్ ఐ హావ్ స్టాప్డ్. అంటే వేస్తాను కానీ కూచిపూడి నేర్చుకోవాలని ఒక తపనుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ పాండమిక్ అంతా వెళ్ళిపోతే ఇమ్మీడియేట్‌గా ఐ హావ్ టు స్టార్ట్ డాన్సింగ్ అని అనిపిస్తోంది మళ్ళీ. పాండమిక్ లో కూడా చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు. సో యాహ్! వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, ఇట్ ఈస్ లైక్ సో మెనీ థింగ్స్ చేస్తుంటాం. కూచిపూడి అన్నది చెప్తున్నాను. నాకైతే ఇట్ వాస్ ద లార్డ్స్ బ్లెస్సింగ్. ఈ రోజు కూడా ఇఫ్ ఐ వేర్ దిస్ అవుట్‌ఫిట్ ఆర్ ఇఫ్ ఐ హావ్ దిస్ కాన్ఫిడెన్స్, కూచిపూడి ఈ రోజుకి భయపెడుతుంది నన్ను. ఏ ప్రోగ్రామ్ ఉంది అని పల్లవి గారు చెప్పినా, లేకపోతే నా ఫ్రెండ్ స్వాతి గారు ఏదైనా ప్రోగ్రాము అంటే గుండెల్లో దడొస్తుంది. ఇప్పుడు ఇలా మీరు ఇంటర్వ్యూ చేయండి, లేకపోతే స్టేజ్ మీద నడవండి, క్వెషన్స్ ఆన్సర్ చేయండి, క్రౌన్ పెట్టుకోండి. ఇయన్నీ ఐ వోంట్ సే పీస్ ఆఫ్ కేక్. ఐ విల్ సే ఓహ్! యాహ్! ఐ విల్ డూ ఇట్. అదే. కూచిపూడి ప్రోగ్రామ్ ఉంది రా అనంటే ఈ రోజుకి గుండెల్లో దడ. కానీ అంత ఆ ప్యాషన్ స ఉంది. దైవ కళ. యాహ్! డెఫినైట్‌లీ దైవ కళలు అండ్ మనకు కూడా ప్యాషన్ ఉండాలి. ఇష్టం ఉంటేనే ఆ హావభావాలన్నీ కూడా మనకి రాగలుగుతాయి. డాన్స్ అంటే ఏదో వెళ్లి చేయడం కాదు కదా! మనసు పెట్టి, లగ్నం పెట్టి మనసు పెట్టాలి. ప్రతీదీ చెయ్యాలి. కష్టపడాలి. మనసు పెట్టాలి. కష్టపడాలి. కష్టపడాలి. కన్సిస్టెంట్‌గా కష్టపడాలి. అది. ఏదో నాకు ఒక్క సంవత్సరంలో చేసి నేను స్టేజ్ ఎక్కేస్తాను, భంగిమలు వేడేస్తాను, డాన్స్ చేస్తానంటే తప్పు. అది యాక్చువల్‌గా ద రూట్స్ ఆఫ్ కూచిపూడి గాని, మన నాట్యశాస్త్రం గాని ఏదైనా కూడా అది ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అస్ టు ఎక్స్‌పెక్ట్ దట్ వి షుడ్ లెర్న్ ఇన్ 1 ఇయర్ ఆర్ వి షుడ్ లెర్న్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ పెర్ఫార్మన్స్. పెర్ఫార్మన్స్ అన్నది ఇట్ ఈస్ later. It is just a part of కూచిపూడి or any form of dance. నేర్చుకోవడం అన్నది ఇట్ ఈస్ 90%. పెర్ఫార్మింగ్ అన్నది ఒక 5-10% అంతే. సో ఆ జర్నీలోని మీకు వచ్చే ఆ అనుభూతి, ఆ అనుభవం కూచిపూడి ఇచ్చినంత నాకు అసలు ఏది ఇవ్వలేదు. నేను ఐ డోంట్ థింక్ ఇన్ మై లైఫ్ టైమ్ ఇస్తుందని కూడా నేను అనుకోను. సో వెరీ బ్లెస్డ్ దట్ ఐ వాస్ ఏబుల్ టు లెర్న్ అండ్ పెర్ఫార్మ్. దట్స్ వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. మీ జర్నీ అంటే చాలా, చాలా చక్కగా చెప్పారు. అండ్ నాట్యానికి ఎంత మనసు లగ్నం చేసి మనం ఎంత అంటే దాని మీద కంప్లీట్ ఫోకస్డ్‌గా చేస్తే ఏది అసాధ్యం కాదు. వయసుతో సంబంధం లేదని చెప్తున్నారు మీరు. చాలా బా చెప్పారు. సో, మనం యాక్చువల్‌గా అంటే వి ఆర్ నియరింగ్ టు ఎండ్ ఆఫ్ ద షో. కానీ నాకు ఇంతకంటే ముందు ఇంకో లాస్ట్ క్వెషన్ ఉంది. మీరు చూస్తే చక్కగా వైజాగ్ సైడు అంటే ఈస్ట్ గోదావరి అమ్మాయిలా ఉన్నారు. కానీ మీరు తెలంగాణ కూడా చాలా దడ అదరగొట్టేస్తారని నాకు తెలుసు. మీకెవరు చెప్పారు? తెలుస్తాయండి మాకన్నీ ఇలా తెలుసుకుంటాము. అలా తెలిసిపోతాయంటేనా? తెలిసిపోతాయి అలాగా. సో, ఓకే. అసలు తెలంగాణతో అంటే తెలంగాణ పండుగలు కూడా మీరు చేస్తారు. సో, అన్నీ అసలు వాటితో మీకున్న రిలేషన్‌షిప్ అంటే బతుకమ్మలు గావచ్చు, ఆ లాంగ్వేజ్‌తో మీకు చాలా చెప్పాలంటే మీరు నార్మల్ తెలుగు కంటే కూడా తెలంగాణ చాలా మాట్లాడతారని ఒక టాక్. సో, దాని మీద టాక్ అని కాదు నిజమే. ఎందుకు అనంటే టూ థింగ్స్. ఐ పిక్డ్ అప్ థాట్ తెలంగాణ అంటే నా సెకండ్ హోమ్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను పుట్టింది హైదరాబాద్. పెరిగిందంతా వైజాగ్. ఐ స్పెంట్ ఆల్ మై సమ్మర్స్ ఇన్ యండగిరి విచ్ ఇస్ అ స్మాల్ విలేజ్ నియర్ భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా. అండ్ మా ఫాదర్ కరీంనగర్‌లో 6½ ఇయర్స్ వర్క్ చేశారు. సో ఆయన వర్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆయన అక్కడ వర్క్ చేసినప్పుడు మై సిస్టర్, మై ఫాదర్ అండ్ మదర్ స్టేడ్ దేర్. నేను 10th స్టాండర్డ్ అంటే మాలో తొందరగా పెళ్లి చేసేస్తారు రాజులకి. గెట్ మ్యారీడ్ ఎర్లీ. సో 16, 17కే ఐల్ గెట్ మ్యారీడ్ అని మై మదర్ వాస్ లైక్ 1 ఇయర్ అన్నా మాతో ఉండాలి కదా! మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. మా తాతయ్య, అమ్మమ్మ గారి దగ్గర వైజాగ్‌లో. సో నేను 10th స్టాండర్డ్ మాత్రం అప్పటి వరకు ఐ స్టడీడ్ ఐసీఎస్ఈ 8th స్టాండర్డ్ ఇన్ కుంభనీ స్కూల్ ఇన్ వైజాగ్. So I moved to 10th standard SSC from ICSE in Karimnagar, proper Karimnagar, Telangana. And I had an Andhra slang and I looked Andhra. Everything was about me Andhra. So తెలంగాణ ఎలాగానే ఆ ఎర్రపొరిలే ఆంధ్ర నుండి వచ్చింది, దాన్ని రమ్మను ఈడికి నుంచో నువ్వు. సో మాకు తెలుగు బాగా వచ్చేది కదా. మాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ సందులు, సమాసాలు అంటే సమాసా అంటే సమోసా అనుకునే దీని నుంచి క్రిస్టియన్ మిషనరీ స్కూల్ వేర్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ యూర్ పీనలైజ్డ్, యూ వుడ్ గెట్ పెనాల్టీ పాయింట్స్ ఇన్ టెంపరీ. సో తెలుగులో మాట్లాడకూడదు అనమాట. సో ఈ ప్యూర్ గ్రాంధికం తెలుగు వచ్చేది కాదు, చాలా కష్టంగా ఉండేది. సో వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ వెరీ ఎలినేటెడ్ and it was a very harsh environment for me because I had no friends, because I couldn't speak. ఇలా కాదు, ఏదో చేయాలి, ఏం చేయాలి అని అంటే then I understand, like I would say this to the other people too for advice, is that
it's either food, culture, or it's the language. Like, you know, in Tamil, if you speak in Tamil, they take a lot of pride in Tamil and they own you like Yeah. that. Telangana, I started adapting to the culture, enjoying to the culture, learning the language. And, you know, a lot of people, I would say this too, is that they take so much pride in Telugu. అంటే ఆ లాంగ్వేజ్ లోని యునో ఐ వాజ్ యాజ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, నేను నేర్చుకునే కొద్దీ అర్థమైంది ఏంటంటే జానపదం కానీ లేకపోతే మాటల్లో కానీ భావాల్లో కానీ తెలంగాణలో ఉన్న ఆ బ్యూటీ అది తెలుసుకుని అనుభవిస్తే తప్ప యూ వుడెంట్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు ఓన్ ఇట్. So I started that journey when you know, I studied 10th standard in Vani Niketan Balavihar అని, అదొకటే అప్పట్లో మంచి స్కూల్ అని అండి. మా ఫాదర్ అక్కడ జాయిన్ చేశారు నన్ను. సో వీ హ్యాడ్ 10G 10B. So 10G was 10 girls, 10B was 10 boys అన్నమాట. And I came from a co-educational school where right next to me every bench boy and girl అన్నమాట. And compulsory daily మాట్లాడుకోవాలి, మాకు కొన్ని బోల్డ్ రూల్స్ ఉండేవి. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఇక్కడేమో ఇంగ్లీష్ లో మాట్లాడితే యూ వర్ కన్సిడర్డ్ ఈదర్ ఆరగెంట్. సో నా తెలుగు ఈ రోజు కూడా మోర్ ఆఫ్ స్పీకింగ్ తెలుగు కానీ ఏమైనా స్క్రిప్ట్ ఇస్తే అవగాహన తెచ్చుకోవడము ఆ టాపిక్ గురించి ఏదైనా ఐ విల్ క్రెడిట్ ఇట్ టు కరీంనగర్ తెలంగాణ. అండ్ ఈ రోజు కూడా నాకు ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇన్ కరీంనగర్ అండ్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో వన్స్ ఇన్ 2 years. నాకు ఏ పనులున్నా ఎన్ని పనులున్నా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా నేను కరీంనగర్ వెళ్తాను, నా పాత స్కూల్ చూస్తాను. అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రూప్ అండ్ యునో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. సో యునో అందుకని తెలంగాణ మంచిగా వస్తుంది. అండ్ ఈడ కూడా వచ్చిన తర్వాత చాలా మంది తెలంగాణ ఫ్రెండ్స్ అయ్యిండ్రు. అండ్ వాళ్ళు ఏంటంటే దే కనెక్ట్ విత్ మీ వెరీ వెల్. అండ్ ఈ బతుకమ్మ ఇవన్నీ ఇప్పుడు బాగా ఎక్కువగా చేస్తున్నారు, కానీ అప్పట్లో ఏంటంటే ఇళ్లలో చేస్తుండే వెనకాతల యునో ట్విగ్స్ అన్ని తీసుకొచ్చి పిల్లల్ని పంపిస్తుండే, వెళ్ళి తీసుకురండ్రా అంటే మేము పోయి తీసుకొస్తుండే. అంటే మా ఇంట్లో అని కాదు కానీ with other friends used to do it. They used to call us, we used to go see that bonfires, enjoy all that సంక్రాంతి. సో అవన్నీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగా చేస్తారు, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను కూడా ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఆవిడ నాకు చేద్దామని అడిగిన వాళ్ళ ఎవరి దగ్గరికి. కాకపోతే నాకు బతుకమ్మ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ ఫోటో షూట్ ఆర్ యునో సమ్ పీపుల్ ఇట్స్ నాట్, ఐల్ టేక్ దట్ బ్యాక్, ఇట్స్ నాట్ ఫర్ పిక్చర్స్. చాలా మందికి తెలియదు. సో తెలియని వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే నేర్చుకోండి, అది ఏంటో అడగండి, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు కదా. చెప్పినప్పుడు ఇట్ ఈస్ గాడ్, it is the form of God. So you know, you have to, it is a practice which has come from our roots. సో నేను అది చాలా దైవికంగా భావిస్తాను అండ్ ఆల్ డేస్ చేస్తాను, అటెండ్ కూడా అవుతాను, ఎవరైనా పిలిచినా కూడా తప్పకుండా వెళ్తుంటాను. సో ఈడ నుండి ఆడ వరకు, ఆడ నుండి ఈడ వరకు తెలంగాణ జర్నీ అయితే అది. సో మీరు ఏ డైలెక్ట్ లో మాట్లాడితే నేను ఆ డైలెక్ట్ లో ఓన్ చేసి మాట్లాడగలుగుతాను, అది దేవుడిచ్చిన వరం. లేదు, మస్తు చెప్పిండ్రు మీరు. ఇట్లా చెప్తా ఉంటే అసలు మా తెలంగాణ పిల్ల చీడ మాట్లాడినట్టే ఉంది మస్తుగా. అంతే కదా మరి, తెలంగాణ అంటే మస్తు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మొత్తం తెలంగాణ అంతటిని ఓన్ చేసుకోలేము. కానీ కరీంనగర్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఈ రోజుకెళ్ళి కూడా కరీంనగర్ అని అంటే ఒక పుట్టిల్ లెక్క అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుకి ఆఫ్టర్ 4-5 years నేను ఒకసారి ముందులో ఇక్కడ యుఎస్ వచ్చినప్పటికి పోవడం వీలు కాలే. సో సడన్ గా నంబర్ తీసుకుని కాల్ చేస్తే ఆడీడ ఎందుకుంటావు, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, రా వచ్చేసే ఈడకి అని చెప్పి ఐ స్టేడ్ విత్ మై ఫ్రెండ్ అపర్ణ ఫర్ 4-5 days. సో దేర్ హాస్పిటాలిటీ ఈజ్ లైక్ దట్. సో ఐ కన్సిడర్ తెలంగాణ మై సెకండ్ హోమ్. ఇట్స్ లైక్ పుట్టిల్లు అత్తిల్లు అనుకుంటే. ఇప్పుడు వరకు కూడా మా తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంటికి పోయినా కూడా వాళ్ళు చూపించే హాస్పిటాలిటీ కానీ ఏదైనా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ యునో కాల్డ్ తెలంగాణ. My roots are from Andhra. వండర్ఫుల్ రూప్ గారు. అంటే మీలో ఎలా అంటే అన్ని రకాల సమ్మేళనం ఉందన్నమాట. అటుపక్క తెలుగు అమ్మాయి, తెలుగింటి అమ్మాయి, ఇటు తెలంగాణ అమ్మాయి. సో యువర్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ యువర్ అన్ ఆల్ రౌండర్. మీరు ఇలాగే చాలా చాలా ఎనర్జెటిక్ గా ముందుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ టు ది షో. ఇంకా ఎండ్ అవ్వలేదు. మన షో ఎండ్ అయ్యే ముందర మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. సో ఆర్ యు రెడీ? ఓకే. కాంట్రవర్షియల్ ఏమన్నా అడుగుతారా? అడిగిన తర్వాత మీరు చెప్పాలి. అడిగిన తర్వాత కదా. ఓకే. సో యా, మీకు బాగా ఇష్టమైన మూవీ ఏది? సాగర్ సంగమం.
సాగర్ సంగమం. ఓకే. బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ త్రూ ఫిల్మ్స్? Biggest learning experience through films was adapting yourself. Who you are, where you are from, what language you speak, how beautiful you are, how tall you are, how pretty you are, doesn't make any difference for films. It's your confidence and your ability to కింద పడుకోవాలి, ఏసీ లేకుండా పనిచేయాలి, పొద్దున్న మేకప్ వేసుకుంటే సాయంత్రం వరకు సార్ షార్ట్ ఎప్పుడు అంటారు డైరెక్టర్ గారు అంటే అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళాలి, కష్టపడాలి, ఈగో ఉండకూడదు. అంటే ఒక స్టేజ్ వచ్చాక ఈగో వస్తుందేమో కానీ ఆ కష్టపడే ఎక్స్పీరియన్స్ అన్నది నాకు మూవీ నేర్పించింది. ఓకే. ఆసమ్. సో ఈ వర్డ్స్‌కి హౌ డు యూ రియాక్ట్? సో రియాక్ట్ వన్ వర్డ్‌లో మీ రియాక్షన్ చెప్పండి. ఫ్రెండ్స్. షార్లెట్. మోడలింగ్. Love to go back to it, so it has been my penchant. ఓకే. లవ్. I've experienced very much. రోజ్. You give it to me, I'll give you a hug and a kiss. డాన్స్. My blessing, my passion, my gift from Lord Nataraja. ఓకే. ఆసమ్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే క్వెషన్. అంటే ఇవి అయిపోయాయి. సో నెక్స్ట్ క్వెషన్. ఒకవేళ రూప గారికి టైమ్ మెషిన్ ఇస్తే అసలు ఏ టైంకి బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నారు? I would go back to when my grandmother was alive. ఓకే. I miss her the most. Yeah. So maybe I would go back. ఆవిడ అందరికీ అన్నం కలిపి పెట్టేవారు. సో మదర్స్ డేకి నేను ఒక చీర పంపించేదాన్ని. సో మళ్ళీ వెళ్ళి అలా ఆ కొన్ని మూమెంట్స్ రిలీవ్ చేయాలని. ఓకే. విచ్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ అచీవ్‌మెంట్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్? My marriage, my children. ఓకే. ఆసమ్. సో అయిపోయి మీ ర్యాపిడ్ ఫైర్. యూ కెన్ రిలాక్స్. Thank you. ఓకే. సో రూప గారు వాట్ ఈస్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ ఫర్ బాడీ షేమింగ్ అండి? It's wonderful you asked me that question, Lavanya. I was hoping you would. బాడీ షేమింగ్ అంటే మనకు స్పెసిఫిక్ గా తెలుగులో దానికి ఒక ఇది లేదు, ట్రాన్స్లేషన్ లేదు. అంటే ఒళ్ళు, మన బాడీ ఏ రకంగా ఉంది అంటే దేవుడు ఇచ్చేది, మదర్ ఇచ్చేది. మదర్స్ డే సందర్భంగా మదర్ మన్ని as she has as a baby, we come in a certain form, in a certain color, a certain shape and size and gender. సో బాడీ షేమింగ్ అన్నది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వదు కానీ సమ్వేర్ అలాంగ్ ద వే ఇట్ పిక్స్ అప్. లావుగా ఉన్నారు, ఒళ్ళుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, డార్క్ గా ఉన్నారు, ఫేర్ గా ఉన్నారు అని అంటారు. అది మామూలుగా మనం మనిషిని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నప్పుడు చెబితే ఇట్స్ ఓకే. బట్ నౌ డేస్ ఇట్స్ బిన్ దేర్ ఫర్ అ వైల్. బట్ నా జర్నీలో నేను చూసింది, నేను పర్సనల్ గా అనుభవించాను కూడా, వేరే వాళ్ళతో చూసాను కూడా. Body shaming and skin color, skin tone shaming is a very, very despicable thing. According to me, in my opinion, I feel that is very shameful. That is a very wrong thing to do. So, evaro olluga unnar anukuntam, right? That could be a reason that stems out of, diabetes ఉండొచ్చు, లేకపోతే హెల్త్ కండిషన్ ఉండొచ్చు. జస్ట్ రోజు కూర్చుని ఫుడ్ తినేస్తుందేమో, అందుకని అంత బాగా ఒళ్ళొచ్చేసారు. ఈ మధ్యన సినిమాల్లో కూడా మీరు చూస్తుంటే కూర్చుని అలాగే ఇంట్లో ఉంటారు, అందుకే ఒళ్ళొచ్చేస్తుంది. ఏం పనా పాట సీరియల్స్ చూస్తారు. మనకు ఎలా తెలుసు? హౌ డు వి నో దట్? సో టు ఆల్ దోస్ పీపుల్ అవుట్ దర్, నేను వెళ్తాను వెన్ ఐ గో ఫర్ పార్టీస్, ఐఎమ్ కాల్డ్ ఫర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్, వెన్ ఐ గో ఫర్ గ్యాదరింగ్స్. అబ్బా భలే తగ్గిపోయారే రూపా గారు మీరు, అసలు ఎలా అని అడుగుతారు. ఎలా అనంటే, నువ్వు ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ కి కొన్ని అవసరం, రైట్? ఇప్పుడు ఒక పేషెంట్ మన స్టేజ్ మీదకి వెళ్తున్నాము ఇదంటే నన్ను నేను డిఫైన్ కొన్ని చెయ్యాలి. సో ఈ జర్నీలో ఏంటి అంటే ఫిట్ గా ఉండడం మోర్ ఇంపార్టెంట్. బాడీ ఒక సైజులో ఉండడం, మిగతా వాళ్ళు ఆ సైజులో లేరు కాబట్టి వాళ్ళని తక్కువ చేసి, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు. నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ సైజెస్ అండ్ ఆఫ్ ఆల్ షేప్స్ అండ్ ఆఫ్ ఆల్ కలర్స్. అండ్ నాకు చాలా ఫైరీగా, ప్యాషనేట్ గా ఉంటుంది. ఎవరన్నా వాళ్ళ బాడీ షేమ్ చేసిన వాళ్ళనే కదా, ఎవరినైనా ఐ రైట్ అవే ఐ రెస్పాండ్ అండ్ ఐ సే, మీరు ఇక్కడ చూడండి, అమెరికన్ పిల్లలు కూడా అంటారు, ఐ డోంట్ థింక్ సైజ్ హాస్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. Your size should not have anything to do with it.
And 2 years back, I think in July 2019, for people who want to journey into fitness like I did, July of 2019, when in Vaishno Devi every year ఎక్కుతాను పైకి, when I was there, the chopper refused to take me. చాలా మందికి నేను చెప్తున్నాను, నేను రూపారాజు విత్ దిస్ క్రౌన్, విత్ ఎవ్రీథింగ్ టుడే అట్ ద సైజ్ దట్ ఐ యామ్ అండ్ ద బాడీ మెజర్మెంట్స్ దట్ ఐ హ్యావ్, నన్ను ద చాపర్ రిఫ్యూజ్ టు టేక్ మీ ఇన్ బికాస్ ఐ వాజ్ టూ హెవీ. మై వెయిట్ వాజ్ 84.5 kgs. టుడే ఐఎమ్ 61.5 kgs. ఇట్ ఈస్ అ జర్నీ అబౌట్ బీయింగ్ ఫిట్. అంటే ఆ రోజు అది జరిగింది కాబట్టి నేను ఇలా అయ్యాను అనట్లేదు. ఏ పరిస్థితుల్లో పిల్లలు, మన ఇండియన్ ఫుడ్, ఇవన్నీ జర్నీలో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఈ బాడీని ఈ రోజు షేమ్ చేస్తే ఈ బాడీయే మన రేపు మనకి మన గ్రేవ్ వరకు మన క్యారీ చేసేది ఈ బాడీ. సో టేక్ ప్రైడ్ ఇన్ యువర్ బాడీ. ప్లీజ్ డూ నాట్ షేమ్ అదర్స్ బాడీస్ బికాస్ దే డూ నాట్ మ్యాచ్ అప్ టు యువర్ thinking of an ideal body. That's what is being an advocate against body shaming. Stand up and say, no, that's not right. What you're saying is hurting my feelings. Don't say that. Or, hey, don't body shame. Don't talk about them like that. They're amazing people. Otherwise, body has nothing to do with it. You don't know their journey. So don't be judgmental. వండర్ఫుల్ అండి. సో మీరు అంటే అలా ఎంతో మంది ఉమెన్ ని అలా కూడా మీరు ఇన్స్పైర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రూప గారు. వెళ్లే ముందర మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రేక్షకులు అంటే ఏముంది, ప్రేక్షకులు బట్టే పర్ఫార్మర్స్ ఉంటారు. ఈరోజు మీరైనా నేనైనా, ఆల్ పర్ఫార్మర్స్, ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ ఆర్ హియర్ డ్యూ టు ప్లాట్ఫామ్స్ లైక్ అవర్ టీవీ ఛానల్, మన టీవీ, అండ్ డ్యూ టు ప్రేక్షకులు లేకపోతే ఏది ఉండదు. అందుకని ప్రేక్షక అభిమానులందరికీ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఎంకరేజింగ్ మీ, ఫర్ లెటింగ్ మీ ఎంటర్టైన్ యూ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ త్రూ ఆల్ దీస్ ఇయర్స్. ఒక మాట సోషల్ ఇది పరిధిలోకి తీసుకుంటూ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్ కానీ లేకపోతే సో మెనీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ ఎవరైనా ఏదైనా టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ట్రై టు వాచ్ ద రైట్ థింగ్స్ అండ్ డు నాట్ ఎంటర్టైన్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, లాంగ్వేజ్ కానీ, వారి భాష కానీ, వారు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే టాపిక్స్ కానీ అవి బాగుండట్లేదు. దే ఆర్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ ఆర్ దే ఆర్ నాట్ ఇన్ అ వే వేర్ వీ కెన్ షో ఇట్ టు అవర్ చిల్డ్రన్ ఆర్ ఇట్ స్కేర్స్ అస్. ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో మనం చూసినప్పుడు, దే షుడ్ నాట్ వాచ్ అ సర్టన్ వెబ్సైట్ ఆర్ దే షుడ్ నాట్, పేరెంటల్ కంట్రోల్స్ అంటాము. సో పేరెంటల్ కంట్రోల్స్ ఎలాగో మనము ప్రేక్షకుల కంట్రోల్స్ కూడా ఉండాలి అని నా ఉద్దేశం. సో మీరైనా నేనైనా ఎవరైనా మనం చూస్తున్నప్పుడు మనం చూసే ప్రతి వ్యూ వాళ్ళని ఇంకా ఎంబోల్డన్ చేస్తుంది, వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తుంది. ఎంబోల్డన్ చెయ్యండి, ప్రోత్సహించండి, కానీ మంచి కంటెంట్ ని ప్రోత్సహించండి. చెడు మాటలు మాట్లాడి చెడు పరిస్థితుల్ని, ప్రభావాల్ని కలిగించే వాళ్ళని ఎంబోల్డన్ చేయొద్దు, మీ వ్యూ ద్వారా ఎంపవర్ చెయ్యొద్దు అన్నది నేను ప్రేక్షకులకి ఇవ్వగలిగే మెసేజ్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ మై ఒపీనియన్. మీరు అడిగారని ఐ టుక్ దిస్ ఆపర్చునిటీస్ టు సే దిస్. లేదు రూప గారు, వండర్ఫుల్ గా చెప్పారు. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు. దట్స్ లవ్లీ. అండ్ విమెన్ కంటారా, మెన్ కి నేను ఏం చెప్పక్కర్లేదు. మెన్ ఆర్ ఆల్రెడీ ఎంబోల్డెండ్, దే ఆర్ ఆల్రెడీ వెరీ ఇది. సో విమెన్ కి అయితే నేను చెప్పేది, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్ and take pride in your age gracefully, and take pride and strength and have dignity and self-esteem, and keep rocking. There is no specific age or no specific stage of life to start or restart anything. If I could do it, you can do it too. చాలా చక్కగా చెప్పారు రూప గారు. అండ్ చూసారు కదా వ్యూవర్స్, రూప గారు ఇస్ అన్ ఆల్రౌండర్. అన్ని రంగాలలో కూడా ఆవిడ అసలు నేను ఏది తెలీదు అని లేకుండా అన్నిట్లో ముందుండి అన్ని రకాలుగా మహిళలకి హెల్ప్ చేస్తూ, ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూ, ఒక మదర్గా, ఆంటర్ప్రెన్యూర్గా అండ్ సోషల్ యాక్టివిస్ట్ గా చాలా రకాలుగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారు. సో ఈ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ తో చాలా చక్కగా ముచ్చటించి ఇవాళ ఎండ్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ రూప గారు ఫర్ టేకింగ్ టైమ్ ఇన్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ కమింగ్ టు అవర్ షో.
ఇట్స్ రియలీ అ Thank you, ప్లెజర్. Lavanya. And yeah, happy Mother's Day to you, and happy Mother's Day to all of you mothers out there. Happy Mothers. The whole month is dedicated to mothers. Take pride in being a mother. I do for both my boys. And, happy Mother's Day on this occasion to all the wonderful mothers out there. And to my mother, my grandmother, and my mother in law. Thank you very much, Mana TV and Lavanya. థ్యాంక్ యూ సో మచ్ రూప గారు. సో చూసారు కదా వ్యూవర్స్, మళ్ళీ వచ్చే వారం ఇంకో అందమైన భామతో ఇంకా చాలా చాలా ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. మీ లావణ్య.